ఆకాంక్షలు దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా 2025వ సంవత్సరం మనల్ని కాచి కాపాడి అనేక విధాలుగా మరి దేవుడు మనకు తోడై ఉండి మరి మనల్ని నడిపించాడు. మనల్ని ఈ స్థితిలోను మనల్ని నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుడు మారను మధురముగా మార్చేవాడు, మన కన్నీళ్లను నాట్యముగా మార్చేవాడు. దుఃఖమున్నది మన జీవితంలో, కానీ తప్పకుండా ఆ దుఃఖంలోనే మనం కొనసాగం. మన దేవుడు తప్పకుండా సంతోషంలోనికి నడిపించి మరి ఆశీర్వాదములకు వారసులనుగా దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని నిలబెట్టుకుంటాడు, మనల్ని వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. దేవుడు చేయలేదని అంటూ మన జీవితంలో ఏది ఉండదు. ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు. అదేవిధంగా మన ప్రధాన యాజకుడు మన వలనే అన్ని విషయంలో శోధింపబడినను మన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనము ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము అన్నాడు. దేవుని సన్నిధానానికి ధైర్యంగా రావాలి. ఎందుకొరకు? నాకు ఏది కావాలన్నాడు దొరుకుతుందని రావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కొంతమంది యవన స్త్రీలు, యవన పురుషులు మంచి భార్య రావాలని, మంచి భర్త కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా ముచ్చటేస్తుంది, సంతోషం అనిపిస్తుంది. దేవుని సన్నిధానం ఇంకెక్కడ అడుగుతారు? దేవుని సన్నిధానంలో అడిగితేనే వారికి క్షేమం. హల్లెలూయా. మరి అడిగి పొందుకున్న తర్వాత మరి మన జీవితాలను చాలా జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అడిగి పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో, పొందుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. కొంతమంది నాకు ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేస్తారు. మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడతారు. దేవుడు చాలా బాధపడతాడు. మంచి భర్త కావాలని ప్రార్థన చేస్తారు. మంచి భర్తను దేవుడు ఇచ్చిన తర్వాత ఆ భర్తకు లోబడరు. మంచి భార్య కావాలని ప్రార్థన చేస్తారు. దేవుడు మంచి భార్యని ఇస్తే భార్యను ప్రేమించారు. ఇట్లా మానవుని జీవితము అంత అస్తవ్యస్తమైపోయింది. ఈ అస్తవ్యస్తమైపోయిన మానవుని జీవితం సరి అయిన క్రమములో ఉండాలంటే తప్పకుండా దేవుని వాక్యమునకు మనము లోబడాలి. లేఖనం ఏం చెబుతుంది? నీ భార్య లోబడితే నువ్వు ప్రేమించమని చెప్పలేదు. నీ పనేదో నువ్వు చేయవు, ఆమె పనేదో ఆమె చేస్తావు. అట్లా ప్రతి కార్యం, ప్రతి విషయంలో నీ పనేంటో నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. సూర్యుడు మరి వెలుతురుని ఇస్తూ ఉన్నప్పుడు, సూర్యుడు బయటకు వస్తున్నప్పుడు మరి అందరికీ వెలుగు ఇవ్వాలనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండి అన్ని కిటికీలు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి చీకటి ఉంటుంది. వెలుతురు బయట వచ్చినా కానీ వాళ్ళకి చీకటి ఉంటుంది. అట్లనే దేవుని వాక్యం అనే వెలుగు ప్రపంచాన్నంతా, విశ్వాన్ని చుట్టువేసింది. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది, ఇంకా కొంతమంది రూములలోనే విండోస్ అన్నీ డార్క్ చేసుకుని ఉన్నారు అన్నట్టు. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఆ వెలుగున కనెక్ట్ అయిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగున కనెక్ట్ కావాలి. ఆ వెలుగుకు మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మన దిశ నిర్దేశాలు అన్నీ చేంజ్ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి దాని కొరకే మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ నూతన సంవత్సరంలో మరి మొట్టమొదటి ప్రసంగముగా యెషయా ప్రవచన గ్రంథము ఒక చిన్న మాట చదువుకొని చిన్నగా ఒక 5 నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకొని మనము మరి భోజనాలు కూడా వచ్చేసాయి. మనము భోజనాలు చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి కుటుంబంతో సంతోషంగా మరి ఉందాం. మరి దేవుడు అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా చేద్దాం. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి.
నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విరవగొట్టెదను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. అద్భుత రీతిగా నాయన గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క కృపల చేత మమ్మల్ని నింపి నీ యొక్క క్షేమమును మా బ్రతుకులో విస్తరింపజేసి మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రభువా నా తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నూతన సంవత్సరములో నాయన ప్రభువా నూతనమైన నా తండ్రి తీర్మానముతో మేము ముందుకు సాగడానికి నాయన ప్రభువా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. కరుణగల మా తండ్రి నీకు స్తోత్రములు. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం ప్రభువా. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. నిష్ప్రయోజక నీ యొక్క దీన దాసుడు నిలబడి ఉంటుండగా దాసుని ఒక శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువా నా తండ్రి దాసుని నోటని ఒక మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేతిని దాసుని అభిషేకించుకొని నీ దాసుని నోటి బుర్రగా వాడుకోనండి. మమ్మల్ని అందరినీ ప్రభువా నా తండ్రి దర్శించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు తాకండి, మమ్మల్ని వెలిగించండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సంవత్సరము ఆది మొదలు ప్రభువా సంవత్సరాంతము వరకు నీ కృప మా జీవితంలో విస్తరించునుగాక అని ప్రార్థన చేస్తూ ఘనత మేము ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితంలో అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేదును. మన జీవితములో అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారము తెలియజేస్తా ఉన్నాడు. ఈ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి మెట్టగా ఉన్న సంఘటనలు ఉన్నాయో, మెట్టగా ఉంటున్న స్థలాలు ఉన్నాయో, మెట్టగా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితులన్నింటినీ దేవుడే సరిచేస్తాడంటున్నాడు. మన జీవితంలో ఉంటున్న ప్రతి సమస్యను దేవుడే సరి చేస్తా అంటున్నాడు. అదేవిధంగా నీ మార్గములను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఉంటున్న ప్రతి మెట్టగా ఉంటున్న పరిస్థితులన్నింటినీ సరాలము చేస్తున్నాడు అంటే ఆ మెట్టగా ఉంటున్న స్థలాలలో దేవుడు ముందుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మెట్టగా ఉంటున్న ప్రతి స్థలంలోనికి దేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ మార్గములను నీవు ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవుడు సరాలము చేస్తున్న మార్గములో నీవు ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. నీ మార్గములను నీవు ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న మార్గంలో నీవు ప్రయాణం చేయడానికి నీవు సర్వదా సన్నద్ధుడవై ఉండడానికి ఇష్టపడాలి. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడాలి. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము అన్నాడు. దేవుడు మనకు మార్గమై ఉన్నాడు, ఆయన మనకు జీవమై ఉన్నాడు. నేనే సత్యము అయి ఉన్నానన్నాడు. ఆ మార్గములో దేవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గములో మనము నడవడానికి ఇష్టపడాలి. మెట్టగా ఉంటున్న స్థలములన్నింటినీ సరళము చేస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే మన జీవితంలో మనకుంటున్న సమస్తమును మనము దేవుని పాదాల చెంత పెట్టేయాలి. మన ఆలోచనలను, మన తలంపులను, మనకుంటున్న జ్ఞానమును సమస్తమును దేవుని పాదాల చెంత పెట్టేయాలి. పిల్ల దేవునికి అప్పగించుకోవాలి.
ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము సరెండర్ చేసుకుంటామో అన్ని విధాలుగా, అప్పుడు మనలో ఉంటున్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. మనం ఏం చేస్తామంటే దాదాపుగా మనకుంటున్న ప్రతి సమస్యను దేవుని ముందుకు పెట్టడానికి ఇష్టపడం. దేవుని ముందట పెట్టిన ప్రతి సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. దేవుడు సన్నిధానములో చేయబడుతున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. ఆ ప్రార్థన చేయడానికి మనము సన్నద్ధులమై ఉండాలి. నాకు ఈ సమస్య ఉన్నదని దేవుని పాదాల చెంత మనం చేరడానికి మనము సర్వదా సన్నద్ధులమై ఉండాలి. అన్నకు కలిగిన సమస్య విషయములో అన్న బహు దుఃఖక్రాంతురాలై దేవుని సన్నిధానానికి వెళ్ళింది. ఎక్కడికో వెళ్ళలేదు ప్రియులారా, దేవుని సన్నిధానానికి వెళ్ళింది. తనకుంటున్న సమస్యను అంతటిని దేవుని సన్నిధానంలో ప్రార్థన పూర్వకముగా కుమ్మరించింది ప్రియులారా. ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు, ఆమెకు జవాబునిచ్చాడు. తన జీవితంలో మెట్టగా ఉంటున్న స్థలమును దేవుడు సరాలము చేసేశాడు. మారగా ఉంటున్న ప్రతి పరిస్థితిని తన జీవితంలో మధురముగా చేసేశాడు. తను ఆశపడింది, ఆశ కలిగిన తన ప్రాణమును దేవుడు తృప్తిపరిచాడు. ఆకలిగి ఉన్న తన ప్రాణమును మేలుతో నింపాడు. హల్లెలూయా. మనము చేయవలసిన పని ఏంటంటే, దేవుడు చేస్తున్న పనిని మనము తప్పకుండా గౌరవించాలి. దేవుడు మన జీవితంలో చేయాలనుకుంటున్న ప్రతి పనిని మనము చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి అంటే దేవుని సన్నిధానములో మనము అటెంటివ్గా ఉండాలి. హల్లెలూయా. హాజరు కావాలి. దేవుని సన్నిధానానికి మనము చేరడానికి ఇష్టపడాలి. సమస్యలు మోసుకొని మనం తిరగడము మనకు చెందకూడదు ప్రియులారా. సమస్యను దేవుని సన్నిధానానికి తీసుకురావాలి. ఆ సమస్యతో దేవుని సన్నిధానంలో నువ్వు మాట్లాడాలి. అప్పుడు ఆ సమస్య నీ నుండి తొలగిపోతుంది ప్రియులారా. మన మార్గములను మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో దేవుడు మన కార్యములను సఫలము చేస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు చెబుతాడు, కీర్తనల గ్రంథము, దయచేసి కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన దయచేసి 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ మార్గములు దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు నీ కార్యములను సఫలీకృతం చేస్తాడు. నీ మార్గములను ఒకవేళ దేవునికి అప్పగించుకునకపోతే దేవుడు నీ కార్యములను సఫలీకృతం చేయడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. ప్రతిదానికి దేవుడు నీ నుండి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీవు ఈ విధంగా ఉంటే నేను ఇది చేస్తానంటాడు. నమ్ముట నీ వలన అయితే నేను సమస్తము చేయగలను అంటాడు. నమ్మడం నీ వల్ల కాలేదనుకో, నేను ఏది కూడా చేయలేను అంటాడు. కాబట్టి మనం చేయవలసినది ఏంటి? దేవుని నమ్మడం నేర్చుకోవాలి. మన మార్గంలో దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. నీ మార్గములను దేవునికి అప్పగించుకోమంటున్నాడు. ఆయనను నమ్ముకును, అప్పుడు నీవు ఆయన నీ కార్యములను సఫలీకృతం చేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని యందు సంతోషించగలుగుతావు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చగలుగుతాడు. ప్రభునందు ప్రియులరా, నీ హృదయము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం అనే సింహాసనం మీద దేవుడు అధికారిగా ఉండడానికి దేవుడు ఇష్టపడాలి. అంటే నువ్వు హృదయమును శుద్ధి చేసుకోవాలి ప్రియులారా. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదన్నాడు ఇర్మియా 17వ అధ్యాయంలో. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదన్నాడు. కానీ హృదయ సింహాసనము మీద దేవుడు అధికారిగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు ప్రియులారా. ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయంలోనికి రండి. 17వ అధ్యాయము దయచేసి హృదయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు ఎటువంటి వాడట? హృదయమును పరిశోధించువాడు. దేవుడు మన హృదయమును పరిశోధించినప్పుడు, మన అంతరింద్రియములను పరిశీలన చేసినప్పుడు దేవునికి మన హృదయము, మన అంతరింద్రియములు ఇష్టకరముగా ఉండాలి. హల్లెలూయా. మన హృదయము దేవునికి ఇష్టకరంగా ఉండాలి.
ఇదిగో నా హృదయానుసారుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనుష్యుడు అన్నాడు. అంటే దావీదు హృదయము దేవునికి దృష్టికి ఇంపైనదిగా ఉన్నది. దావీదు హృదయము దేవునికి ఆయాసకరముగా లేదు ప్రియులారా, సంతోషకరముగా ఉన్నది. ఎందుకు? దావీదు ప్రతిరోజు తన జీవితములో నిరంతరము నా హృదయము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలని కోరుకున్నాడు ప్రియులారా. కీర్తనల గ్రంథము దయచేసి 19వ అధ్యాయము చివరి వచనములో చూసినట్టయితే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారము లగునుగాక అంటున్నాడు. అంటే దావీదు యొక్క కోరిక ఏంటి? నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఈనాడు ప్రభునందు ప్రియులారా, మెట్టగా ఉంటున్న స్థలములన్నింటినీ దేవుడు సరళము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ప్రతి వారి హృదయము మెట్టలుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ప్రతి హృదయము దేవునికి ఇష్టకరంగా లేదు ప్రియులారా. రక్షణ పొందిన వారి జీవితములో దేవునికి ఇష్టమైన హృదయాలు లేవు. రక్షణ పొందిన విశ్వాసులలో దేవునికి తమ హృదయం మీద సింహాసనాసీనుడుగా మరి దేవుని కూర్చోబెట్టుకోవాలన్న ఆశ లేదు. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. ఆ స్థితిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. తమ హృదయముతో దేవుని దగ్గరికి రావడం లేదు, నోటి మాటలతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథము, దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో చూసినట్టయితే, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంటున్నాడు ప్రభునందు ప్రియులు. హృదయముతో దేవుని దగ్గరికి రాలేకపోతే నోటి మాటలతో, అంటే పక్కవాడు ఏమనుకుంటారు, క్రైస్తవుడు కదరా, మరి చర్చిలో అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారని దేవుని సన్నిధానానికి వస్తున్నాడు. పెదవులతో దేవుని మహిమపరుస్తున్నాడు, కానీ హృదయంలో మాత్రం దూరంగా ఉన్నాడు. దయచేసి మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ మాటను చెబుతున్నాడు. వేషధారులారా, 15వ అధ్యాయము దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, 7, 8, 9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయట్లేదని కాదు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు, దేవుణ్ణి గౌరవిస్తున్నారు. కానీ వారు ఎలా గౌరవిస్తున్నారట? వ్యర్థముగా ఇస్తున్నారు. జీవితంలో అనేక విధాలుగా దేవునికి ఇవ్వవలసిన స్థితిలో వారి జీవితాలు లేవు ప్రియులారా. ఇవ్వవలసిన విధంగా ఇవ్వలేకపోతున్నారు, ఉండవలసిన విధంగా ఉండలేకపోతున్నారు. వ్యర్థముగా దేవుని ఆరాధిస్తున్నారని కొంతమందిని గురించి అంటున్నాడంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారని అర్థం. మోషే భక్తుడు మరి తన జీవితంలో సంఘానికి, ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలను నియమిస్తూ వారికి ఆజ్ఞలను అప్పగిస్తూ అన్నాడు. దేవుని చేత మరి ప్రేరేపణ కలిగి ఈ మాటలు రాశాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో సేవింపవలెను అన్నాడు. దేవుణ్ణి సేవిస్తున్నారు, కానీ పూర్ణ హృదయం అసంపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్నారు, అసంపూర్ణంగా సేవిస్తున్నారు, అసంపూర్ణంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని కోరిక అలాంటిది కాదు పిల్ల. దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీ హృదయపూర్వకంగా దేవుని నన్ను ఆరాధించే స్థితి నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఒకవేళ నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పకుండా నీ జీవితంలో మెట్టగా ఉంటున్న ప్రతి స్థలములను దేవుడు సరళము చేస్తాడు. నువ్వు మెట్టగా ఉంటున్న ప్రతి పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలంటే నువ్వు దేవునికి నీ హృదయమును అప్పగించుకోవాలి, నీ జీవితమును అప్పగించుకోవాలి. వేషధారులుగా ఉండడానికి వీలేదు. వేషధారికి ఆపోజిట్ యాంటనం ఏది?
వేషధారికి ఆపోజిట్ ఏంటంటే యథార్థత. హల్లెలూయా. దేవుని దగ్గర యథార్థతగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. లోపల ఒకరు పెట్టుకొని బయటకు ఒక రకంగా ఉండే రోజులు మనం ఉంటున్నాము. కానీ క్రైస్తవులముగా మనము దేవుని దృష్టికి యథార్థవంతులముగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు, మనము యథార్థవంతులుగా తయారు కావాలి. దేవుడు మనుషులను యథార్థవంతులనుగా సృష్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారన్నారు. ప్రసంగి గ్రంథము దయచేసి 7వ అధ్యాయములోనికి మనం వచ్చినట్లయితే, ప్రసంగి 7వ అధ్యాయము చివరి వచనము చూడండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను ఏ విధంగా పుట్టించాడట? యథార్థవంతులనుగా పుట్టించాడు. ఇప్పుడు నరులు ఏం చేస్తూ ఉన్నారు? వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు. ప్రభునందు ప్రియుల, దేవుడు నరులను యథార్థవంతులనుగా సృష్టించినప్పుడు నరులు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. కాబట్టి ఆ తంత్రములన్నింటినీ లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క తంత్రములను లయపరచుటకు, మనుషుల యొక్క తంత్రములను లయపరచుటకు, మనుషులు కల్పించుకుంటున్న పద్ధతులను లయపరచుటకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి నీ జీవితంలో ఉంటున్నా, నీ హృదయంలో ఉంటున్నా, నీ బ్రతుకులో ఉంటున్నా ప్రతి విధమైన తంత్రములన్నింటినీ నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో అప్పుడు నీ జీవితంలో నీ దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. నీ జీవితంలో ఉంటున్న మెట్టగా ఉంటున్న ప్రతి స్థలములను దేవుడు సరళము చేస్తాడు. అదేవిధంగా ఇంకేమంటున్నాడు? ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? ఇత్తడి తలుపులను పగలగొట్టేది. ఇత్తడి తలుపును పగులాగొట్టేద, ఇనుప గడియలను విరగొట్టెదను నేను. ఆ ఇత్తడి తలుపులు పగులాగొట్టెద, ఇనుప గడియలను విరగొట్టెదను నేను. దేవుడు ఇత్తడి తలుపులు పగులగొడతాడు, ఇనుప గడియలను విరగొడతాడు. ఎప్పుడో నీ జీవితంలో నీవు దేవునికి స్థానము ఇచ్చినప్పుడు పిల్లలు, ఆయన అన్ని విధాలుగా మనకు సహకారిగా ఉంటాడు. దయచేసి అక్కడ చూసినట్లయితే 44వ అధ్యాయము 21వ వచనము చూడండి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు మనల్ని మర్చిపోజాలడు పిల్లలు. కన్నె మరువదు ఆభరణం, వధువు మరువదు ఒడ్డానం. లెక్కలేని దినములను నిన్ను మరచిరి నీదు జనులు, నిన్ను మరచిరి నీదు జనులు. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా. దేవుడు మరిచిపోజాలడు పిల్లలు. ఎందుకంటే ఆయన మనలను సృష్టించాడు, మనల్ని కన్నాడు. ఈ లోకములో ఉంటున్న తల్లిదండ్రులు మర్చిపోతారేమో, కానీ నిన్ను మరువను. తల్లి తన బిడ్డలను మరుచునేమో అన్నాడు, కానీ నిన్ను మరువను. యాకోబుగా ఉంటున్న నిన్ను ఇశ్రాయేలుగా చేస్తానంటున్నాడు. యాకోబు అంటే దేవుని కోపానికి పాత్రుడు, కానీ ఇశ్రాయేలు అంటే దేవునికి విధేయుడు. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవునికి ప్రియుడు పిల్ల. హల్లెలూయా. యాకోబులమే మనం అందరము, కానీ దేవుడు మనల్ని తన చెక్కడపు పని మన మీద జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? మనం యాకోబులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు, మనం ఇశ్రాయేలుగా మారాలి. హల్లెలూయా. కాబట్టి నీ బ్రతుకులో ఉంటున్న మెట్టగా ఉంటున్న ప్రతి స్థలములను దేవుడు సరళము చేయడం ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉంటున్న ప్రతి మారగా ఉంటున్న ప్రతి పరిస్థితిని చేంజ్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా? మధురముగా మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఉంటున్న కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తాడు?
ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకునేవాడు ప్రియులారా. దయచేసి చూడండి 46వ అధ్యాయము, యెషయా 46వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టు, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలు నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలు నేను చంకడ పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే 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 అంటున్నాడు. నేనే నేనే అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఇంకొకరు లేరు రా నీకు అంటున్నాడు. హల్లెలూయా. గర్భమున పుట్టినది మొదలు, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలు నిన్ను ఆదరించేవాడిని నేనే, నిన్ను బలపరిచేవాడిని నేనే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను రక్షించు వాడను నేనే అని ఎందుకు చెబుతున్నాడంటే, నేను కాకుండా నీకు ఇతరము నువ్వు ఎంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇతరము ఎంచుకోకు, నేనే నీకు సహకారిని, నేనే నీకు ఉపయోగకారిని, నేనే నీకు అన్నీ అయి ఉన్నానని దేవుడు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. రక్షించువాడను నేనే, నేనే నేనే అని చెబుతున్నాడు. ఎందుకో తెలుసా పిల్లరా? నువ్వు ఇంకా వేరే వాటి మీద ఆధారపడే పరిస్థితి లోకం క్రియేట్ చేస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటారు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుణ్ణి ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి పిల్ల. దేవుణ్ణి ఆశ్రయించిన ఏ భక్తుడు తన జీవితంలో నష్టపోయినట్టుగా మనం చూడం. హల్లెలూయా. నష్టపోయిన వారు దేవుణ్ణి నమ్ముకొని బాగుపడ్డారు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొనకుండా నష్టపోయిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే, మన హృదయ సింహాసనము మీద దేవుణ్ణి అధికారిగా నియమించుకోవాలి. నా ఆలోచన ప్రకారంగా నేను జీవించిన ప్రభువా, నీ ఆలోచన ప్రకారంగా నేను నడుస్తాను, నీ ఆలోచన ప్రకారంగా నేను జీవిస్తాను, నీ ఉద్దేశ ప్రకారంగా నేను బ్రతుకుతాను అని నిన్ను నీవు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, నీ జీవితంలో చేయని మేలులంటూ దేవుడు ఏముండయి పిల్ల. ప్రతి మేలు దేవుడు నీకు చేస్తాడు, ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు, ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు, ప్రతి అక్కరను దేవుడు తీరుస్తాడు. ఆయన నిన్ను నిత్యము పచ్చిక గల చోట్ల నడిపించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. జీవితమును ఎలా అంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవంలోనికి తేవాలన్నది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ హృదయ సింహాసనము మీద, నీ జీవితం మీద దేవుని అధికారిగా నియమించుకుంటావు, ఖచ్చితముగా నీ గిన్నె నిండి పొర్లిపోయే ఆ పరిస్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే తెలుసా, మనం నమ్ముకున్న దేవుడు మన నిజ కాపరి, తన ప్రాణము కూడా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము చూడండి. 10వ అధ్యాయము గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగజేయుటకును నేను వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టునన్నాడు. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడట? తన గొర్రెల కొరకు ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డాడు. మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును కూడా అర్పణముగా బలిగా దేవునికి అప్పగించాడు. ఆయన మనకు మంచి కాపరి ప్రియులారా. ఆ మంచి కాపరి యొక్క అనుసంధానంలో, అడుగు జాడల్లో మనం ఉంటే తప్పకుండా మన జీవితాలను దేవుడు ధన్యముగా చేస్తాడు. దేవుడు మనల్ని నిలబెట్టడానికి పూనుకున్నాడు, మనం నిలబడడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు శిల్పకారుడై మనల్ని చెక్కుతున్నప్పుడు మన మీద తప్పకుండా తన ఉలి ఉపయోగిస్తాడు. అట్లా కాదు ప్రభు, నాకు నొప్పి పెడుతుందంటే ఆయన ఎప్పుడు కూడా మనము ఆయన పోలికలోనికి మార్చలేదు. హల్లెలూయా. ఎంత ఎక్కువగా ఆయన దెబ్బలు మన మీద పడతాయో అంత తొందరగా మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం. ఆ మార్చబడే క్రమంలో మన జీవితంలో కొన్ని మెట్టగా ఉంటున్న స్థలములు మనకు ఎదురవుతాయి పిల్లలు. ఆ ఎదురైనప్పుడు మనం కృంగిపోవద్దు, ఎదురైనప్పుడు లోకమును చూడద్దు, ఎదురైనప్పుడు మనము భంగపడద్దు, ఎదురైనప్పుడు మనము అరే నష్టం జరుగుతున్నది ఏందని మనం ఆలోచన చేయద్దు. ఎప్పుడైతే ఎదురవుతుంటాయో అప్పుడు తప్పకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే,
ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. నీకు అప్పగించిన పని నువ్వు జాగ్రత్తగా చేయి, మిగతా కార్యక్రమాలని దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. నీకు అప్పగించిన ఆజ్ఞలను ధిక్కరించకుండా నువ్వు జాగ్రత్తగా నడుచుకో. పురుషులారా, మీ భార్యలను ప్రేమించమన్నాడు. మీ భార్య లోబడినా లోబడకపోయినా నువ్వు ప్రేమించాలి, అంతే. స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉంటుంది అన్నాడు. నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు లోబడి ఉండాలి. అట్లా ప్రతి విషయంలో దేవుడు ఆజ్ఞలను జారీ చేశాడు. మనము ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావడానికి, మనము యథార్థవంతులముగా తయారవ్వడానికి ఆ జారీ చేయబడిన ఆజ్ఞలను మనము శిరస వహిస్తే తప్పకుండా మన జీవితంలో దేవుడు మేలులు చేస్తాడు. పిల్లలు, హల్లెలూయా. సంవత్సరములు జరుగుతుంటుండగా నీ కార్యమును నూతన పరచుమన్నాడు. హల్లెలూయా. సంవత్సరములు గడిచిపోతా ఉన్నాయి. ఆయన కార్యము అంటే మనమే పిల్లలు. ఆయన చేసిన పని అయి ఉన్నాం. కార్యము అన్నా పని అయినా మనమే. ప్రభునందు పిల్లలు, మనము నూతన పరచబడాలి. ఏ తీర్మానంతో లాస్ట్ ఇయర్ మనం ముందుకు వెళ్ళాము, వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి శోధనలు ఏర్పడ్డాయి, ఎటువంటి గాయాలు ఎదుర్కొన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం నడిచాం, ఆ పరిస్థితుల్లో మన జీవితంలో రాకుండా మనం ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. దానికి మనము సిద్ధపడితే దేవుడే మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని అభివృద్ధి చెందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనల్ని అన్ని విధాలుగా బ్లెస్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము చేయవలసిందల్లా దేవునికి లోబడి ఉండడం. హల్లెలూయా. దేవునికి లోబడి ఉంటే నీ జీవితంలో దేవుడు చేయలేని కార్యములు అంటూ ఏవి ఉండవు. ప్రతి కార్యమును దేవుడు మార్చివేస్తాడు. నువ్వు ఎక్కడెక్కడనైతే కన్నీళ్లు కారుస్తున్నావో ఆ కన్నీళ్లను నీకు ఆ నాట్యముగా మార్చే దేవుడు మన యేసే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం చేద్దాం. ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలోకి మనం ఈ అడిగిడిగిన జీవితంలో మనం తప్పకుండా చేయవలసిన పనులు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుని మీద ఆధారపడాలి, దేవునిని హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నారని దేవుడు చెప్పే పరిస్థితిలో మనం ఉండదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా వచ్చారట? నోటి మాటలతో నన్ను ఆరాధించున్నారు కానీ, పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ వాడి హృదయం నాకు దూరము చేసుకొని ఉన్నారన్నాడు. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? హృదయపూర్వకంగా మనము ఆయనను ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి, హృదయపూర్వకంగా ఆయనను వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోటి మాటలతో కాదు పిల్లలు. మీరు తప్పకుండా నిన్న రాత్రిపూట చెప్పిన మెసేజ్ను తప్పకుండా వినండి. దేవుడు హృదయమును పరిశీలన చేస్తాడు పిల్లలు. మనుషులేమో పైరూపమును చూస్తారు, దేవుడేమో హృదయమును చూస్తాడు. నీ హృదయం యొక్క వైఖరిని బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ హృదయం యొక్క స్థితిగతులను బట్టి దేవుడు నీకు రిప్లై ఇస్తాడు. కాబట్టి నీ హృదయంలో నువ్వు తప్పిపోకూడదు. నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణి ప్రతిష్ఠితునిగా చేసుకున్నాను, దేవుణ్ణి ఏలేవాణిగా చేసుకున్నాను, రాజుగా చేసుకున్నాను. అప్పుడు నీ హృదయాన్ని దేవుడు ఏలుతుంటే నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. అనేకులు తమ హృదయాల మీద దేవుని సింహాసనం వేయలేరు. కాబట్టి లోకములో అనేకమైన పరిస్థితుల్లో క్రైస్తవ సమాజము కొట్టుమిట్టాడుచున్నది. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనము ఉండొద్దు. మన హృదయ సింహాసనం మీద యేసయ్యను కూర్చునబెట్టుకుందాం. ఆయనని మెట్టగా ఉంటున్న ప్రతి పరిస్థితిని సరళము చేస్తాడు. హల్లెలూయా. ఆయన సరళము చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని మనం అప్పగించుకోవడానికి ఇష్టపడితే ఈ సంవత్సరము ఆది మొదలు, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజు మొదలు చివరి రోజు వరకు దేవుడు నిరంతరము మన జీవితంలో అద్భుతములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని స్వతంత్రించుకుందాం. మన దేవుడు వాగ్దానములు చేసి పక్కకు పోయేవాడు కాదు, వాగ్దానం చేసి దానిని నెరవేర్చేవాడు. భక్తుడు పాట రాస్తాడు, వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా
నన్ను వాడవు నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. మెట్టగా ఉంటున్న ప్రతి స్థలంను దేవుడు సరళం చేస్తానంటున్నాడు. ఆ మెట్టగా ఉంటున్న ప్రతి స్థలమును దేవుడు సరళము చేసేవాడుగా మన జీవితంలో ఉండాలంటే మన మార్గములు దేవుని మార్గములకు వ్యతిరేకముగా ఉండదు. మన మార్గములు దేవునికి అప్పగించుకోవాలి. తప్పకుండా ఆయన వచ్చి ఆయన మన మార్గములను సరళం చేస్తాడు. సరైన మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని దేవుడు నిలబెడతాడు. మర్చిపోకుండా ప్రతిరోజు దేవుడు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి కార్యము నెరవేర్చబడే విధంగా మన హృదయాలను స్థిరపరచుకుందాం. శుద్ధ హృదయాలమై దేవుణ్ణి చూస్తూ మనం ముందుకు సాగుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమన్నాడు. నూతనముగా పుట్టించమని ఎందుకు అంటున్నాడు అంటే పాతది మలినమైపోయింది కాబట్టి. ఇప్పటి వరకు మన జీవితంలో గడిచిన సంవత్సరాల్లో దేవునికి ఆయాసకరంగా ఏ విషయాల్లో బ్రతికామో మనకు తెలుసు. అవునా? మన హృదయానికి తెలుసు, మన మనసాక్షికి తెలుసు. ఎవరికి తెలియకపోయినా మనకైతే తెలుసు పిల్లలు. కాబట్టి ఏ విషయాల్లో దేవుణ్ణి ఆయాసపరిచామో, దుఃఖపరిచామో అవి మరలా రిపీట్ కాకుండా మనం జాగరూకత వహించాలి. ఎప్పుడైతే అవి రిపీట్ కాకుండా నువ్వు జాగరూకత వహించి నువ్వు ముందుకు సాగుతూ ఏ విషయాలు దుఃఖపరిచావో ఆ విషయంలో దేవుడు సంతోషించే విధంగా నువ్వు అడుగులు వేయడానికి ఇష్టపడతావో, నీ ముందు ఎటువంటి పర్వతములో ఉన్నను ఆ పర్వతములను చదును భూమిగా దేవుడే మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మార్చేస్తాడు పిల్లరా. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు, శక్తి చేత్ కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుడే తన ఆత్మ ద్వారా ఈ కార్యములన్నిటినీ జరిగిస్తాడు. ఎన్ని పర్వతములు, ఎన్ని కొండలు నీ జీవితంలో ఉన్నా ఆ కొండలన్నింటినీ చదును భూమిగా చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కడ కూడా భయపడడానికి ఆస్కారమే లేకుండా దేవుడు నువ్వు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఆ దేవునికి అప్పగించుకొని దేవుని మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడు. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు పిల్ల. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నష్టపోతావు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు లాభ పొందుతావు. నువ్వు లాభకరమైన మార్గములు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కన్నీరు గార్చకుండా దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు నడవడానికి సన్నద్ధుడవై నీ హృదయము దేవునికి అప్పగించు. ఆయన మాట మీద నువ్వు నమ్మిక ఉంచుకో. సరళమైన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు చోటను కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు దివారాత్రము దాన్ని ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తే నువ్వు ధన్యుని అవుతావు. నువ్వు చేయున్నదంతయు దేవుడు, హల్లెలూయా, అతడు చేయున్నదంతయు దేవుడు సఫలీకృతం చేస్తాడు. అతడు చేయున్నదంతయు అంటే
నువ్వు ఏ పనులు పూనుకుంటావో ఆ పనులన్నింటినీ దేవుడు సఫలీకృతం చేస్తాడు. సఫలీకృతం ఎలా చేస్తాడు? నువ్వు పని మొదలుపెట్టిన ప్రతి పనిలో ఆటంకాలు అనేవి తప్పకుండా ప్రతి పనిలో ఉంటాయి. ఆ ఆటంకాలన్నింటినీ దేవుడే తొలగించేస్తాడు. హల్లెలూయా. దేవుడే తీసివేస్తాడు ప్రియులారా. నువ్వు తీసేయాల్సిన అవసరం లేదు, నీవు తీసేయాల్సిన అక్కర్లేదు, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడంతే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఫరో అతని సైన్యం నుండి దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల కంటే ఫరో ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు బలవంతులా కాదు ప్రియులారా. దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయం ఇచ్చారు. దావీదు భక్తుడు అంటారు, నా శత్రువులు చురుకైన వాళ్ళను బలవంతులై ఉన్నారన్నాడు. ఆ బలవంతులైన వారి చేతిలో నుండి దావీదును దేవుడు విడిపించాడు. అంత మాత్రమే కాదు, దావీదు తన శత్రువులందరినీ లయం చేశాడట. ఎలా చేయగలిగాడు? దేవుని సహాయం వలన. దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదు వలె నీ హృదయమును దేవునికి అప్పగించు. దావీదు ఎలాగనైతే నా చిత్తానుసారమైన మనుషుడు అని సాక్ష్యం పొందాడు, అటువంటి సాక్ష్యము నీవు పొందగలిగితే దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉంటాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదును నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. దావీదును అభిషేకించుకున్న దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు. దావీదును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. దావీదును గురించి దేవుడు చెప్తాడు, ఇతడు నా ఉద్దేశములన్నీ సఫలీకృతము చేయాలి. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశములు, మానవుని ఉద్దేశములు దేవుడు సఫలీకృతం ఎలాగైనా చేయగలుగుతాడు. ఎందుకు? ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడు. కానీ దేవుని ఉద్దేశములు ఒక నరుడు సఫలీకృతం చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు పిల్లలు. అలా చేశాడని రాయబడింది దావీదు భక్తుని గురించి. కాబట్టి నీ జీవితం ద్వారా దేవుని కార్యం జరగాలి, దేవుని పని జరగాలి, దేవుని ఉద్దేశములు సఫలీకృతం చేయబడాలి. అలా చేయబడాలి అంటే నీవు సంపూర్ణంగా దేవునికి నీవు అప్పగించుకుంటే దేవుడే దిగి వచ్చి నీ ద్వారా తన చిత్తంను జరిగించుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏవే పరిస్థితులు ఉంటున్నాయో ఆ పరిస్థితులన్నింటినీ దేవుడే సరి చేస్తాడు. సరైన క్రమంలో నిన్ను నడవజేస్తాడు. అలా నడవడానికి మనము సన్నద్ధులో మేము ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప, సహాయము, కాపుదల నిరంతరము ఈ సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన శ్రేష్టమైన కౌగిలిలో, తన శ్రేష్టమైన మార్గములో మనల్ని నడవజేస్తూ, మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు మనకు తోడై ఉంటుండగా మనము అన్ని విషయంలో ధైర్యముగా ముందుకు సాగడానికి సహాయం చేసి నడిపించి మహిమనందును కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కరుణా సంపన్నుడా నీకు స్తోత్రములు. కృపానిధివైన మా తండ్రి నీకు స్తోత్రములు. మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో ఎన్ని కొండలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభు. ఎన్ని పర్వతాలు దుష్టుడు నెలకొల్పాడు మాకు తెలియదు ప్రభువా. కానీ నీ శక్తి చేత నాయన సమస్తమును చదును భూమిగా మార్చి వేస్తున్నందుకు నీకు వందనాలు. వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానములను స్వతంత్రించుకునే జీవితాలను మాకు దయచేయండి. అపనమ్మిక మా నుండి తొలగించి వేయండి. నిర్లక్ష్య వైఖరిని మా నుండి కొట్టివేయండి. నీ కార్యముల యందు నిరంతరము ఆసక్తిపరునిగా నన్ను నిలబెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్కును పంపించి నన్ను మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. విన్న వాక్యము మందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయండి. కన్నతండ్రి నీకు వందనాలు, స్తోత్రంలో నా బ్రతుకులో ఉంటున్న ప్రతి విధమైన నాయన ప్రభా నా తండ్రి పరిస్థితులన్నింటినీ మీరు నా తండ్రి నాయన సరిచేయబోతున్నందుకు నీకు వందనాలు. మిట్టగా ఉంటున్న ప్రతి పరిస్థితిని ప్రభువ మీరు సరళము చేయబోతున్నందుకు నీకు వందనాలు. చదును భూమిగా చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. అన్ని విధాలుగా నీకు లోబడిన జీవితంలో నాయన నీకు సరెండర్ అయిన జీవితాలను మాకు దయచి అద్భుతములు చేయండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి.
మా వ్యక్తిగతంగా మా బ్రతుకులను సరిచేయండి. సంఘముగా మమ్మల్ని దర్శించండి. సంఘముగా మమ్మల్ని అందరినీ బాగు చేయండి. సంఘముగా మమ్మల్ని అభివృద్ధి పరచండి. సంఘముగా మమ్మల్ని ఆశీర్వదించండి. అన్ని విధాలుగా నీ కృపలను కోరుతూ ముందున్న సమయం అంతటినీ హస్తగతం చేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.